హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ సీజన్‌లోనే మాత్రమే దొరికే ఉసిరికాయ పచ్చడి పెట్టుకున్నారండి మరి? నేనైతే పెట్టేసానండి. టేస్ట్ అయితే అదిరిపోయిందసల. మా పిల్లలైతే ఇంకా కాయలు పలంగా తినరని చెప్పేసి నేను ముక్కల కింద చేసైతే ఉసిరికాయ ముక్కల పచ్చడైతే పెట్టాను. పచ్చడి పెట్టేసిన తర్వాత లాస్ట్‌లో ఈ అలవాటు ఎవరికుంది? మాక్సిమం అందరూ చేస్తారు. ఎందుకంటే ఆ టేస్టే వేరు కదా! ఆ రోజు కలిపిన రోజు అందులో కలుపుకొని తింటే టేస్టే వేరు. మా అమ్మమ్మ చిన్నప్పుడైతే మాకు ఇలాగే పెట్టేది. ఇప్పుడు పచ్చడి చేస్తే మా అమ్మమ్మ ఇప్పటికి మాకు ఇలాగే పెడతదనమాట. అది సూపర్ అయితే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా పిల్లలైతే బాగా నచ్చింది. మా పిల్లలకి పచ్చడి కూడా బాగా కుదిరిందండి. ఇలా కలిపిన అన్నం కూడా మా పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారు. చాలా బాగుందమ్మా, రేపు పొద్దున క్యారేజీలో కూడా ఇదే పెట్టానైతే అన్నారు. అంత నచ్చింది వాళ్ళకి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. నేనైతే ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి. హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్న తర్వాత శుభ్రంగా వాటిని క్లీన్ చేసేసుకోవాలి. అలా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత నీళ్ళు అది మొత్తం లేకుండా ఒక చిల్లులు గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను. నేనైతే నా ప్రాసెస్‌లో అయితే చూపిస్తున్నాను. అలా పెట్టేసుకుని నీళ్ళంతా వాడిపోయిన తర్వాత వాటిని అయితే శుభ్రంగా టవల్‌లో పెట్టి అయితే తుడిచేసుకున్నాను. క్లాత్ పెట్టి తుడిచేసుకున్నాను. కొంచెం చెమ్మన్నం ఉండకూడదని అలా చెమ్మంటవి ఏంటంటే పచ్చడి పాడవుతుందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా నేను అలా వాటిలన్నిటిని క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ అయితే వేసుకున్నానండి. వాటర్ వేసుకుని ఆ నీళ్ళైతే కొంచెం మరగనించుకున్నాను. మరిగించుకున్న తర్వాత చిల్లులు గిన్నెలో వేసుకున్న ఉసిరికాయలు దాని మీద పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే వాటిని ఉడికించేసుకోవాలండి. సరే అలా ఉడికిపోయిన తర్వాత కాయలైతే ఇంకా బాగా ఉడుకుతాయి. పగుళ్ళ కింద వచ్చేస్తాయి మాటలు. ఇంకా వాటిని చల్లారిన తర్వాత మనం ముక్కల కింద చేసేసుకోవడమే. నేనైతే బాగా ముక్కలు చేసేసుకున్నాను. ఎందుకంటే మా పిల్లలు మళ్ళీ ఆ ముక్క వస్తే తీసి పడేస్తారేమో. ఎందుకంటే హెల్త్‌కి మంచిది కదా ఇది. ఈ విధంగానైనా పిల్లలకి తింటారు కదా అని చెప్పేసి నేనైతే ముక్కల కిందే చేసేసానండి. అలా సీడ్స్ అన్నీ తీసేసి బాగా ముక్కల కింద అలా చేసేసుకున్న. చేసేసుకున్న దాటిని కంప్లీట్‌గా ఎండలో అయితే పెట్టేసుకోవాలి. ఒక రోజంతా అలా ఎండిపోవాలండి. చూసారా కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా! అలా ఎండలో అయితే పెట్టేస్తే ఏంటంటే పచ్చడి పాడవదనమాట. అలా పెట్టేసుకున్న తర్వాత 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు అయితే వేసేసి వేయించేసుకున్నానండి. అవి వేగిన తర్వాత వాటిని అయితే పౌడర్ చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. అదే మిక్సీ జార్‌లో వెల్లుల్లిపాయలు కూడా మిక్సీ పట్టేసుకున్నాను. కొంచెం వెల్లుల్లిపాయలు బరగ్గానే పట్టుకోండి. నేనైతే గమ్మున బాగా మిక్సీ పట్టేసానమాట. కొంచెం బరకగా వెల్లుల్లిపాయ పచ్చడిలో తగిలితే బావుంటది. అలా మిక్సీ పెట్టేసుకున్న తర్వాత సేమ్ కళాయిలో ఆయిల్ వేసుకోవాలి. నేను గ్లాస్‌తో అయితే ఒక గ్లాస్ అయితే పెట్టుకున్నానండి. ఆ గ్లాస్‌తో గ్లాస్ పావైతే వేసుకున్నాననమాట. ఆయిలు అలా వేసేసుకున్న తర్వాత ఉసిరికాయ ముక్కలైతే వేయించేసుకోవాలి. ఉసిరికాయలు బాగా వేగిపోయిన తర్వాత ఎందులో అయితే పచ్చడి కలుపుతామో అందులో అయితే మనం వేసేసుకుంటే సరిపోద్దండి ఆ ముక్కలు. నేనైతే ఇంకా అలా పళ్ళల్లో కలుపుతానని పక్కన పళ్ళెం పెట్టుకుని అందులోనే అయితే ముక్కలన్నీ వేసేసుకున్నాను. ముక్కలు వేగిపోయిన తర్వాత తాలింపులు వేసేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలండి. అలా కరివేపాకు తర్వాత కూడా ఏగిపోయిన తర్వాత ఇందులో కావాలంటే మనం మిక్సీ పట్టిన వెల్లుల్లి కూడా వేసేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. ఎందుకంటే పచ్చిగా వేసిన ఫ్లేవర్ బావుంటదని చెప్పేసి పచ్చడిలోనే కలుపుదామని వేయలేదండి. ఇంకా అయితే తాలింపు చల్లారిన దాకా చల్లారిన దాకా పక్కన పెట్టేయాలి. తర్వాత పళ్ళుల్లో మనం మెంతులు, ఆవాలు పిండి చేసుకున్నాం కదా! అది వేసేసుకోవాలి. అలాగే ఒక గ్లాసుడు కారం వేసుకున్నాను. పావు గ్లాస్ అయితే సాల్ట్ వేసుకున్నానండి. అలాగే మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి ఉంది కదా! అది కూడా వేసేసుకున్నాం. మీరు కావాలంటే ఆయిల్‌లో కూడా వేసుకొని వేయించేసుకోవచ్చు. ఆ టేస్ట్ వేరేగా ఉంటది. ఇలా పచ్చిది కలిపిన టేస్ట్ వేరేగా అయితే ఉంటదండి. నాకైతే ఇలాగే నచ్చింది. అందుకే ఇలా అయితే కలుపుకున్నాను నేను. ఉప్పు, కారం అన్నీ వాటికి పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదండీ! అది ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. ఇందులో అయితే నేను కరివేపాకు ఎక్కువగా వేసుకున్నా. కర్రీస్‌లో వస్తే తీసి పడేస్తారు కదా పిల్లలు. అందుకని ఇందులో బాగా ఎక్కువగా వేసి వేగించేసుకున్నాను. ఇంక ఇందులో కలిపేసుకుందాం అని చెప్పేసి. ఇలా కలుపుకున్న పచ్చడిలో మనం నిమ్మరసం అయితే పిండుకోవాలండి. మా చెట్టు కాయలు కాబట్టి రసం ఎక్కువగా ఉంటది. 3 కాయలు వేసుకున్నా. రసం ఏంటి ఎర్రగా ఉందని అనుకోవద్దు. నేను కారం కలిపిన చేత్తోటైతే రసం అయితే పిండేసాను. అందుకే అలాగుంది. పచ్చడి వేడిగా ఉన్నప్పుడైతే వేయకూడదండి నిమ్మరసం. చేదొచ్చేస్తది పచ్చడి. కంప్లీట్‌గా చల్లారిపోయిన తర్వాతే ఈ నిమ్మరసం అనేది వేయాలి. అంతేనండి. ఇంకంతా కలిపేసుకున్న తర్వాత గాజు సీసాల్లో గానీ, ప్లాస్టిక్ డబ్బాలో గానీ తీసేసుకోవడమే. వెంటనే ఆయిల్ లేనట్టు ఉంటది గానీ 3 రోజులకైతే ఆయిల్ ఊరిపోద్దండి పైకైతే. ఈ పచ్చడి ప్రాసెస్ అయితే నేను ఫోన్‌లోనూ చూసాను. అలాగే మా వాళ్ళని, అత్తయ్యల్ని అందరిని అడిగి నేను కూడా కొంచెం ఓన్‌గా యాడ్ చేసుకొని అయితే చేసిన పచ్చడండి. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.